మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం అయినా కానీ ఇది ఒక్కసారిగా ఆ, ఈ ఏపీ రాజకీయాల్ని పర్టికులర్గా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను కుదుపుతున్నటువంటి అంశం. జోగి రమేష్ ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు ఆ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దాంట్లో. అలాగే అనేక బహిరంగ సభల్లో పరుష పదజాలంతో నేను అనొచ్చో లేదో తెలియదు, మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది, ముసలి నక్క అని ఈ రకంగా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన మాట్లాడినటువంటి వ్యక్తితో ఒక ప్రముఖ నాయకులు ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా టీడీపీ క్యాడర్కి రాంగ్ సిగ్నల్ పంపించినట్టుగా అయ్యి దాన్ని సర్దుబాటు చర్యల్లో భాగంగా ఈరోజు మంత్రి గారు ముందుకొచ్చి అది నాకు తెలియక జరిగింది, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పే కాబట్టి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం, సారీ అని చెప్పేసి ఆయన క్యాడర్కి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా సారీ చెప్పడం. ఇది ఎక్కడ న్యూజివీడ్లో జరిగినటువంటి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే నాకు నిన్నటి వరకు తెలియదు గౌతు లచ్చన్న గారు గౌడ సామాజిక వర్గం అని. గౌడ సామాజిక వర్గమైనటువంటి ఒక సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ నేతలందరూ పాల్గొన్నారు, అంటే వాళ్ళొక్కళ్ళనే కాదు బీసీ నేతలందరూ పాల్గొన్నారు అని చెప్పేసి. సో గౌతు శిరీష గారు అదే కుటుంబానికి చెందిన ఆవిడ, అలాగే కొలుసు పార్థసారథి గారు అదే జస్ట్ ఒకసారి కనపడటం కాకుండా న్యూజివీడ్ అంతా అవి ఆ ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగారు. ఒక ర్యాలీగా వెళ్ళారు, చట్టపట్టాలు వేసుకుని తిరిగారు అని చెప్పేసి అంటున్నారు. క్యాడర్ ఒక రకంగా డిమారలైజ్ అయింది. దీనిలో భాగంగా కరెక్షన్ యాక్టివిటీస్లో భాగంగా ఇదంతా జరిగింది. ఎలా చూస్తారు ఇది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఏముంది దీంట్లో అంత, ఇది సామాజిక వర్గ పరంగా అనేకం నిర్వహించుకుంటుంటాము, కులాల పరంగా ఈవెన్ వనభోజనాలు ఇవన్నీ పెట్టుకుంటాము, పార్టీలకు అతీతంగా అందరూ అటెండ్ అవుతుంటారు కదా, దీన్ని అలా ఎందుకు చూడరు అని చెప్పేసి అంటారు. ఎందు గురించి అంటే జోగి రమేష్ అవటం మూలంగానే ఇంత వివాదమా? ఖచ్చితంగా. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు 83కు ముందు రాష్ట్రంలో పెద్ద నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఆయనే సీనియర్ మోస్ట్ ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, స్వాతంత్ర సమరయోధుడు, సర్దార్ అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన. సర్దార్ గౌతు లచ్చన్న అంట. ఆయన బీసీలకు సంబంధించిన నాయకుడు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీలకి పెద్ద దిక్కుగా ఉండేటువంటి నాయకుడు ఆయన. ఆయన గౌడ కులం నుంచి వచ్చాడు కాబట్టి సరే. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కదా, అల్లూరు సీతారామరాజు స్వాతంత్ర పోరాట యోధుడు. ఆయన ఎవరు కొలుస్తున్నారు ఇవాళ? రాజులు ఓన్ చేసుకుని ఆయన విగ్రహాలు పెట్టడం, ఆ జయంతులు వర్ధంతులు జరపడం మనం చూస్తాం. అలా ఏ జాతీయ నాయకుడైనా, స్వాతంత్ర సమరయోధుడైనా వాళ్ళ కులస్తులే. చివరి గాంధీకి కూడా అదే పరిస్థితి పట్టింది. అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ మార్పులు, పోలరైజేషన్ అలా జరిగింది. అది దురదృష్టకరం. వాళ్ళు అలా వాళ్ళ కులాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సరే, సర్దార్ గౌతు లచ్చన్న గారికి సంబంధించి విగ్రహం ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పాంప్లెట్లో ఆయన పేరుంది, జోగి రమేష్ పేరుంది. దాని ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా కొనగళ్ళ ఆయన పేరు కొనగళ్ళ ఆయన ఉన్నాడు. ఆర్టీసీ కొనగళ్ళ నారాయణ గారు ఉన్నాడు. వీళ్ళు తెలిసి కూడా ఇది గౌతు శిరీష, గొలుసు పార్థసారథి తెలిసి కూడా అక్కడికి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2, వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎంత స్థానం ఉందో అతను కూడా అంతే స్థానం ఉంది ఆ వేదిక మీద. తర్వాత అక్కడ పెద్ద ఊరేగింపు కూడా జరిగింది. ఆయన కూడా ప్రముఖంగా నుంచొని తిరిగాడు. ఇక్కడ గౌడ కులము, గౌడ సామాజిక వర్గము అనేది మేము చూడలేం, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ. నేను ప్రత్యక్ష సాక్షిని. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద 200 మందిని వేసుకొచ్చి కర్రలతో వచ్చి కొట్టేసి ధ్వంసం చేద్దాం అంటే మేము 30-40 మంది ఉన్నాం. మా పార్టీ ఆఫీస్కి మెసేజ్ వస్తే కార్లు వేసుకొని పరిగెత్తుకుని వెళ్ళి ఎంత దౌర్జన్యం చేశాడో, ఎంతమందిని కొట్టాడో మాకు తెలుసు. రెండోది, ఆయన ఎంతగా తిట్టాడో
కూడా వాళ్ళ అబ్బాయి కూడా తిట్టాడు. జోగి రమేష్ కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వయస్సు హోదా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇవన్నీ కూడా గౌతు శిరీషకి తెలియకపోవటం ఏంటి? ఇదంతా కూడా పార్థసారథి గారికి తెలియకపోవటం ఏంటి? ఇదంతా కొనకళ్ళ నారాయణ గారికి తెలియకపోవటం ఏంటి? అంటే పార్టీలో వాళ్ళు ఏదో క్రమ చేసుకుంటున్నారు, ఇది పట్టించుకోరులే, అధిష్టానం పట్టించుకోదు అని చెప్పేసి చేశారా, లేకపోతే అతన్ని ఏమైనా కలుపుకొని ముందుకెళ్దామని చెప్పి చేశారా అనేటువంటి అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద తప్పు. ఇంకో గౌడ నాయకుడు ఎవరైనా రానివ్వండి, అది వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో గౌడ నాయకుడు రానివ్వండి, కాంగ్రెస్ నుంచి రానివ్వండి, ఇంకో పార్టీ నుంచి రానివ్వండి, ఇంత సమస్య జరిగేది కాదు, ఎవరు ప్రశ్నించేది కాదు. ఇతను ఎలాంటి వాడంటే బోరుగడ్డ అనిల్కి ఇతనికి పెద్ద తేడా లేదు. బోరుగడ్డ అనిల్తో కలిసి మేము స్థానికంగా మేము మందులం అని చెప్పేసి తిరిగితే ఊరుకుంటారా? కాబట్టి జోగి రమేష్ ఒక నిందితుడు, నేరస్తుడు. అతని మీద కేసు ఉంది, అతను కోర్టు స్టేలో తిరుగుతా ఉన్నాడు. అతను చంద్రబాబు నాయుడు గారిని సుధమ చేయడానికి వచ్చాడో లేకపోతే ఆయన ఇల్లు ధ్వంసం చేయడానికి వచ్చాడో మాకు తెలియదు. మేమందరం కూడా బాధితులం ఆ రోజు. కాబట్టి మా పార్టీ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఆ గౌడ కులస్తుడు కాదు, ఆయన యాదవ కులానికి చెందినవాడు. ఆయన నూజివీడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన పిలిచారు. పిలిచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఇతను ఎందుకు పిలుస్తారో అధిష్టానం మీద దాడి చేసినాడు కదా అని చెప్పి అతను ఆ పేరు చేయించాల. లేదా మీరు అతన్ని కూడా పెడతారంటే నేను రానని చెప్పాలా. అలాగే శిరీషకి మొత్తం తెలుసు, ఏం జరిగిందో మొత్తం తెలుసు. అయినా ఆ అమ్మాయి గుడ్డిగా అక్కడికి వెళ్ళటం, ఆ అబ్జెక్షన్ పెట్టకపోవటం, అతని పక్కన నుంచి జీపులో తిరగటం కూడా మా పార్టీ సహించదు. ఎందుకంటే మా అధినాయకుడు ఇంటి మీదే దాడి చేసి మా అధినాయకుడిని తిట్టిన వాడితో చేయగలిపి తిట్టడాన్ని మేము ఒప్పుకోం. మా పార్టీ నాయకులు చేసింది, కొనకళ్ళ నారాయణ దగ్గర నుంచి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, అది క్షమించడాన్ని నేరం చేశారు. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అపాలజీ చెప్పారు. అపాలజీ చెప్పినా సరే మా పార్టీ శ్రేణులు సాటిస్ఫై అవ్వట్లా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కళ్ళ కట్టినట్టుంది. ఆ పాంప్లెట్ మీరు చూడలేదని మీరు ఎలాగెళ్తారు? పాంప్లెట్ చూడలేదు, మరి జ్యోతి వెలిగించేది కూడా పక్కన ఉన్నాడు కదా, జ్యోతి వెలిగించేది పట్టించుకోలేదు. జీపులో ఎలాగా మీరు ఆయనతో కలిపి ఊరేగింపులో పాల్గొన్నారు? ఈ మౌలిక ప్రశ్నలు వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించేటువంటి నాయకుల పట్ల ఖచ్చితంగా అధిష్టానం సీరియస్ గా ఉండాలా. భవిష్యత్తులో ఏ నాయకుడు ఎవరు కూడా ఇలాంటి పని చేయకుండా ఉండాలనేదే మా పార్టీ ఉద్దేశం. ఓకే రఫీ గారు. బాజీ గారు, ఇది టీడీపీ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కానీ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు క్యాడర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారంటే, ఇంకెందుకు కొడాలి నానిని వంశీని కూడా తీసుకోండి, ఓకే మీరు భుజాలు రాసుకోండి, అంతా ఒకటే, మేమే పిచ్చోళం అమాయకులం అని చెప్పేసి టీడీపీ క్యాడరే ఎదురు తిరుగుతోంది, సెటైర్లు వేస్తుంది, మొత్తం సోషల్ మీడియా అంతా గగ్గలు. అయితే ఇక్కడ ఒకటండి, హుందాగా రాజకీయాలు చేసుకుంటే ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా ఏ కార్యక్రమం అయినా కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, గౌరవించుకోవచ్చు. అటువంటి రాజకీయాలు గతంలో చూసేవాళ్ళం, మీరు బాగా చెప్తారు, అటువంటివన్నీ చూస్తున్నారు కాబట్టి. కానీ అటువంటి ఆ స్థాయి దాటి వ్యవహరించారు కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణానికి కారణంగా చెప్పుకోవచ్చా? అవునండి. ఇప్పుడు జోగి రమేష్ గారు ఆయన వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ ప్రభుత్వ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కానివ్వండి, అనేక సందర్భాల్లో సమావేశాల్లో దుర్భాషలాడిన విధానం, చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా దుర్భాషలాడాడు. ఆయన ఒక వయసులో పెద్ద అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చాలా అమర్యాదకరంగా మాట్లాడటం, చాలా హీనంగా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీని పట్ల చాలా ఒక మాటల్లో చెప్పలేని ఒక అసభ్యకరమైన భాష వాడుతూ ఆయన ఉచ్చరించిన విధానం చూసిన తర్వాత నిన్న జరిగిన సమావేశంలో అది ఆయన కూడా, జోగి రమేష్ కూడా ఒక తెలుగుదేశం పార్టీ
సభ్యుడిగానే కనపడ్డాడు అక్కడ అందరికీ. సిగ్గుపడాలి. మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అక్కడ ఆ కార్యక్రమం అంతా కూడా మరి కొనకొండల నారాయణ అంటే పక్కా తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ ఎంపీ, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్. పక్కా అది ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా పక్కా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతినిధులే, ప్రజాప్రతినిధులే పాల్గొన్న సమావేశం. దాంట్లో ఆయన విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ఊరేగింపులో పాల్గొంటూ ఆ డయాస్ మీద ఆ పక్కనే మన మినిస్టర్ గారి పార్థసారథి గారి పక్కనే నిలబడి మా జ్యోతి ప్రజ్వలన కానీ అవన్నీ చేయడం చూస్తే త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతాడేమోనని ఒక అనుమానం కలుగుతా ఉంది అందరికీ కూడా. చేరిన ఆశ్చర్యపడక్కర్లా. నాకు తెలిసి కూడా ఈ బ్యాచ్ అంతా కూడా మన అందరినీ తెలుగుదేశం పార్టీ ఆహ్వానించి చేర్చుకుంటుందేమోనని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళకి ఇక ఏంటంటే కార్యకర్తలు ప్రజలు పిచ్చోళ్ళు అంతే. ఈ తిట్టుకోవడం టీవీల్లో కానివ్వండి, మీడియా సమావేశాల్లో కానివ్వండి తిట్టుకోవటమే కానీ మళ్ళీ అవసరమైతే వాళ్ళు కాళ్ళ కాటాలు పట్టుకొని అయ్యా తప్పైపోయింది అనగానే మళ్ళీ చేర్చుకొని మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వటాలు, మళ్ళీ ఏదో పెద్ద పోస్టులు ఇవ్వటాలు జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇదే రాజకీయం అండి ఇది. ఒక సిద్ధాంతాలు, విలువలు, ప్రాతిపదికలు. జోగి రమేష్ గారు అయితే మంచి అవకాశం వచ్చింది, ఇక ఇది ఇంతకన్నా అన్నట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. అంటే ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయన పేరుంది, కరపత్రాల్లో ఆయన పేరుంది, అది ప్రచారం జరిగింది. అది చూసేనా గానీ ఆర్గనైజర్స్ నేను మంత్రి గారు నిలదీయాలా ఏంటిదని, లేకపోతే కనీసం ఆయన అటెండ్ అయిన తర్వాత నిరసన వ్యక్తం చేసి అక్కడ నుంచి క్విట్ అవ్వాలా? అవి ఏం జరగలేదు. చక్కగా మీటింగ్ జరిగిపోయింది, చక్కగా అంతా మీడియాలో వచ్చేసింది, ఊరేగింపులు మరి అన్ని చక్కగా జరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇది ఏదో లోపాయకారిగా వ్యవహారం ఉంది. ఈ లోపాయకారి వ్యవహారంలో భాగంగానే అంత ధైర్యంగా వచ్చాడు ఆయన. అంత బూతులు తిట్టినాడు, ముసలి నక్క, అది కుంట నక్క అని మాట్లాడిన వ్యక్తి అంత ధైర్యంగా ఎలా రాగలుగుతాడు? ఎవరు ప్రోత్సాహం లేకుండా చెప్పండి. కాబట్టి ఏంటంటే అదే కాదు, పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడొచ్చో లేదు, నా కొడక, కుక్క, పంది, అసలు మామూలు లాంగ్వేజ్ కాదు. ఏది ఒక బహిరంగ సభలో అసలు ఒకటేంటంటే ఆయన ఒక రకమైనటువంటి పదజాలానికి మెచ్చే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఏం తగ్గలే, ఇంకాస్త ఉత్సాహంతో అసలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పక్కన కూర్చున్నప్పుడు బహిరంగ సభల్లో ఆయన్ని చూసుకుంటా, ఆయన ముసుముసులు నవ్వులు చూసుకుంటే ఈయన ఎంకరేజ్ చేస్తూ అసలు మైకు దొరకగానే మామూలుగానే అసలు ఆ లాంగ్వేజ్ సిగ్గుతో చచ్చిపోతారు విన్నవాళ్ళు. ఇక మరి ఇప్పటికి అయినా కూడా చేర్చుకుంటామంటే మీకు లేని దొరకదు మాకెందుకు అన్నట్టుగా ప్రజలు చూస్తారు, సరిపోతుంది. ఓకే రైట్. అదే జరుగుతుంది. మన కృష్ణా జిల్లాలో భయంకరంగా మాట్లాడిన ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మరి మా తెలుగుదేశం పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళని కూడా తీసేసుకుంటారు పార్టీలోకి. అయినా ఆశ్చర్యపడక్కర్లే, మనం చూడాలి. రైట్. అంటే రక్షించే వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నట్టున్నారు. అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. ఇది మాకెందుకండి, మాకేం సంబంధం, మమ్మల్ని ఎవరు తిట్టలేదు కంటే ఓకే. లేదు, వారు పురంధరేశ్వరిని గారికి కూడా ఏం వదలలేదు మీరు. కాకపోతే ఆ స్థాయిలో దిగజారలేకపోయి ఉండొచ్చు కానీ ఆ భయం ఉంటుందిలేండి కొంత. పురంధరేశ్వరిని గారిని కూడా ఏం వదలలేదు. సార్ ఒక చిన్న మాట సార్, సురేష్ గారు, నాయకులు ఇట్లాంటి దుర్భాషలు ఆడే నేచర్ ఉన్న మనుషులు ఏదైనా మాట్లాడతారు. ఇంకా ఏం కాదులే, రేపు పొద్దున మనం ఎంత మాట్లాడినా మళ్ళీ మన హక్కును చేర్చుకుంటారులే అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వెళ్ళిపోద్ది వీళ్ళలోకి. సో ఇది చాలా ప్రమాదం. తెలుగుదేశం నాయకుడి మీద వాళ్ళకి మంచి అపారమైన నమ్మకం ఉంది. ఆయనకి చాలా విశాలమైన హృదయము, ఆయన అందరినీ క్షమించేస్తారు, ఆయన్ని రాజకీయాలుగానే తీసుకుంటారు కానీ పర్సనల్గా తీసుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉన్నట్లుంది. గుడ్. భాస్కర్ గారు ప్లీజ్. సార్ నిజం చెప్పాలంటే రియల్గా కొనకళ్ళ నారాయణ గారు కానీ తప్పలేదు. ఎందుకంటే ఒక నిమిషం, ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడ ఎన్నికైన తర్వాత కూడా ఇంకాస్త డోస్ పెంచి షర్మిలా గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేశారో అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాగని టీడీపీ సోషల్ మీడియా తక్కువ తిందని నేనేమంటలా, కానీ స్థాయిలు దాటిపోయినాయి, పరిధులు దాటిపోయినాయి, అసలు వాడే అదేంటి వర్డ్స్ యొక్క తీవ్రత కూడా మారిపోయింది. దట్ ఈస్ పీక్. యా సార్ ఒక మాట సార్ నిజం చెప్పాలంటే కొనకళ్ళ నారాయణ గారు కానీ, ఆమె గౌతు శిరీష గారు కానీ, తర్వాత ఆయన పార్థసారథి గారు కానీ చూసిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి అవాయిడ్ చేయాలి సార్. ఎందుకంటే
అది క్యాస్ట్ అసోసియేషన్ పెట్టింది. సరే వీళ్ళు పార్థసారథి గారు ఆ క్యాస్ట్ కాదు, ఆ కాన్స్టిట్యున్సీ, ఆ నూజివీడు కాన్స్టిట్యున్సీ. వీళ్ళిద్దరూ కులం పరంగా పోయినప్పుడు నేను దాన్ని పెద్దగా తప్పుపట్టను. కానీ అధికారం, పార్టీ పక్కన పార్టిసిపేట్ చేసే మనిషిని చూసినప్పుడు మాత్రం వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పోకూడదు. అసలు బేసిక్గా ఒక మాట సార్ గౌతు లచ్చన్న గారు గతంలో కృష్ణా జిల్లా ఎంజీ రంగా గారిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకెళ్ళి పార్లమెంటు సభ్యులుగా గెలిపించిన చరిత్ర సార్ అయింది. ఆయనకి బిరుదు ఇచ్చారు సార్. సర్దార్ అని బిరుదు ఇచ్చిన మనిషికి క్యాస్ట్ అసోసియేషను స్టాట్యూ పెట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నారంటే నిజంగా షేమ్ సార్. ఇది మీరేమని అనుకోండి, అది మాత్రం వెరీ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్ గా వాళ్ళు అనుకుంటున్నారు నాయకుల్ని గౌరవించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ వారి స్థాయిని తగ్గిస్తున్నారు. అది ఎవరైనా కానీ ఎందుకంటే ఆయన చరిత్ర చూసుకోండి. ఆయనకి సర్దార్ అనే ఒక బిరుదు ఇచ్చాడు. తర్వాత ఏమీ సంబంధం లేని ఎంజీ రంగా గారు కమ్మ కులం, ఆ కులస్తుని తీసుకుపోయి శ్రీకాకుళం తీసుకెళ్లి పార్లమెంట్గా గెలిపించారు ఆయన. అది ఆయన చరిత్ర. ఆ చరిత్ర గల నాయకుడిని, అంత పెద్ద నాయకుడిని ఒక క్యాస్ట్ అసోసియేషన్ స్టాట్యూ పెట్టి ఊరేగింపు చేసి దాంట్లో ఈ తెలుగుదేశం నాయకులు, తర్వాత మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పార్టిసిపేట్ చేస్తారా? ఇది తమాషాగా ఉందా రాజకీయం అంటే మీరు భయం లేదు సార్. అది నేను చెప్తున్నా సురేష్ గారు, నాకు సంబంధం లేకపోయినా, మా పార్టీకి సంబంధం లేకపోయినా, మనుషుల వ్యక్తిత్వం రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా తప్పే. 100%. పార్థసారథి గారు 100 చెప్పుకొని ఆ రకమైనటువంటి ఒక కల్చర్ ని మనం కొన్నాళ్ళుగా చూస్తున్నాము. వీళ్ళే కాదు, ఒక గౌతు లచ్చన్న గారే కాదు, వంగవీటి మోహన్ రంగా గారు అవ్వచ్చు, ఈవెన్ జాతీయ స్థాయి కాదు అసలు జాతీయ స్థాయిలో రాజ్యాంగ రూపకర్త ఆయన బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఏదో ఒక కులానికి అంటగట్టేసి వారి ఏరియాల్లోనే విగ్రహాలు పెట్టడం వెరీ వెరీ అన్ఫార్చునేట్. అలాగే అవును ఒప్పుకుంటాను. నేనేం చెప్తానంటే అసలు ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇటువంటి ఆర్గనైజ్ చేయాలి. అప్పుడు కులం పిలవకూడదు. మీరు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఫెలిసిటేట్ చేయండి, వాళ్ళందరి చేత మాట్లాడించండి, వాళ్ళందరినీ ఊరేగించండి. ఈ కులమే సార్ నాకు అర్థం కాదు. కులంకి ఏ సంబంధం? గౌతు లచ్చన్న గారు గౌడు కులంగా పెరిగారా? చెప్పండి. ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, కానీ ఇప్పటికైనా వనభోజనాలు కులాల పేరిట జరిగే వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ రకమైన వాటిని నిరోధించాల్సిన సమయం కూడా వచ్చిందేమో. ఎందుకంటే ఇక్కడ ఒక ఆనవాయితీగా చేసుకుంటూ పోతున్న ద్వారానే నిన్న జరిగింది. ఇదేది కావాలని చేసింది కాదు. నాకు తెలిసినంత వరకు అంత మిస్కమ్యూనికేషను, అలాగే ఇంత ఈ స్థాయిలో ఉంటుంది అంటే మిస్కమ్యూనికేషన్ అంటే నా ఉద్దేశం అక్కడ పేర్లు ఉండటం అది కాదు నా ఉద్దేశం. నేనేమనుకున్నా అంటే ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందా చూసేవాళ్ళు, ఇది గౌతు లచ్చన్న గారు లేదంటే గనక ఒక సామాజిక వర్గం పిలిచారు కాబట్టి ఎవరైనా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళు అనుకున్నారు, చూసి చూడకపోయారు. అదే నేనేమంటున్నా ఇక్కడ యాక్చువల్గా గతంలో ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమానికి కానీ ప్రైవేట్ కార్యక్రమాలు అవ్వచ్చు, పబ్లిక్ కార్యక్రమాలు అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఎదురుపడినప్పుడు ఎంతో హుందాగా ఉండేవాళ్ళు, ఆప్యాయంగా ఉండేవాళ్ళు, పలకరించుకునేవాళ్ళు, దాన్ని ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి చూస్తున్నామంటే యాక్చువల్గా అయితే లెక్క ప్రకారంగా నిన్న అదేమీ పెద్ద విషయం కాదు, కానీ జోగి రమేష్ గతంలో ప్రవర్తించిన తీరు, అతని వ్యవహార శైలిని బట్టే ఈ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఉంటుంది. ఇందాక రఫీ గారు కరెక్ట్గా చెప్పారు. ఆయన జోగి రమేష్ కాకుండా ఇంకెవరన్నా వైసీపీ నేత అయితే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? మిమ్మల్ని భాస్కర్ గారు ఒక్క నిమిషం టైం, నేను కోటేశ్వర గారిని అడిగాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రాతిపదిక తీసుకున్నట్లయితే అక్కడ కొలుసు పార్థసారథి గారికి కానీ లేదా కొనకళ్ళ నారాయణ వాళ్ళు ఏమి జూనియర్ కార్యకర్తలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, వాళ్ళకి అన్నీ తెలిసినా కానీ రాజకీయాల్లో ఇలా తిట్టుకోవడం లేకపోతే ఇటువంటివన్నీ మామూలే
మనం వెళ్తా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి దాంతో వెళ్ళారనేటువంటిది అక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి నేనేమంటున్నానంటే, సరే జోగి రమేష్ నోరు లేకపోతే అతని ప్రవర్తనని ఎవరు సభ్య సమాజం ఎవరు అంగీకరించారు. రాజకీయాల్లో సరే వాళ్ళు హద్దులు మీరారు. జోగి రమేష్ కానీ లేదా ఇంకా కొంతమంది మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా హద్దులు మీరారు. దాన్ని కాదంట్లా. నేనేమంటున్నానంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పెద్దలు లేదా జనసేన పెద్దలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నటువంటి సందర్భాన్ని మర్చిపోయారా వీళ్ళందరూ? అప్పుడు కూడా ఏం తక్కువేమి ఈ స్థాయిలో కాకపోతే చంద్రబాబు నాయుడు గురించి లేదా నరేంద్ర మోడీ గురించి, అమిత్ షా గురించి వాళ్ళు పరస్పరం విమర్శలు చేసుకున్నటువంటి వీడియోలన్నీ అందుబాటులో ఉన్నాయి కదా. వాటన్నింటినీ మర్చిపోయిన తర్వాత జోగి రమేష్ దేవుంది లేమని చెప్పేసి కొలుసు పార్థసారథి అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఇదేంటి ప్రశ్న అదే ఇక్కడ ఉదయిస్తుంది ఏంటంటే, ఆ స్థాయి దాటిపోయింది, ఒక పరిధి దాటిపోయి, అలాగే దాడి పర్సనల్గా ఇంటి మీద దాడికి వెళ్ళటం అనేది ప్రముఖంగా అక్కడ కనబడుతుంది అనేది అనిపిస్తుంది. హద్దులు మీరాడు, అతని ప్రవర్తనని ఎవరు సమర్థించరు. నేనేమంటున్నానంటే, మామూలు అవాంఛనీయమైనటువంటి పదజాల ఉపయోగం కూడా 2019లో ఈ పార్టీల మధ్య చెలరేగిందా లేదా? వీడియోలు కూడా ఉన్నాయి కదా. అవన్నీ వాళ్ళు ఎట్లా మర్చిపోయారు? సరే జోగి రమేష్ మర్చిపోమని నేను ఎక్కడ చెప్పను, అది వాళ్ళ పార్టీ అంతర్గత. ఆ విషయాలన్నీ మర్చిపోయి చేతులు కలిపినప్పుడు జోగి రమేష్ గురించి కొలుసు పార్థసారథికి ఏమి పెద్ద అభ్యంతరం ఉంటది కొనకళ్ళ నారాయణకి? అందుకనే వెళ్ళారు వాళ్ళు. తెలియకుండా వెళ్ళారు అని అంటే అది మోసం. తెలిసే వెళ్ళారు, ఏం కాదులే, ఇదంతా మన కార్యక్రమం కాదు కదా, గౌతులచ్చన్న కార్యక్రమం, మనం వెళ్ళకపోతే గౌడులు ఏమని మనల్ని ఏమని అనుకుంటారేమోనని ఓటు రాజకీయంతో వెళ్ళినటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రఫీ గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? ఇప్పుడు గతంలో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారు ఈ స్థాయిలో ఎప్పుడు ముసలి దక్క ఎదవా ఆ టైప్లో ఏం మాట్లాడుకోలే. ఆయన రాజకీయ ఆరోపణలు చేశారు, ఈయన కూడా అది రాజకీయ ఆరోపణలు చేశారు, రాజకీయ వైరం కొనసాగుతారు. ఆ వైరంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి ఆరోపణలు అవి చేస్తున్నారు. కానీ జోగి రమేష్ అనేటువంటి పర్సనాలిటీ అది ప్రత్యేక సంఘం బహిష్కరించవలసినటువంటి వ్యక్తురాడు. మా పార్టీ ఇది కాదు, అసలు సమాజమే బహిష్కరించాలి. కొడాలి నాన్ని కానీ, జోగి రమేష్ని కానీ, వంశీని కానీ, బోరగడ్డ అనిల్ని కానీ, రోజాని కానీ, వీళ్ళందరూ ప్రవర్తించిన తీరు, మాట్లాడినటువంటి మాటలు సొసైటీ బహిష్కరించాలి. సొసైటీ బహిష్కరించేటువంటి వ్యక్తులతో జత కలిపి మీరు ఏదైనా పని చేస్తే అది ఎంత బ్యాడ్ సంకేతం వెళ్తుంది? అది కదా ఆలోచించాలా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే అరగంటలో చెప్పేస్తాను చంద్రబాబు నాయుడిని, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య బెడ్రూమ్ లోకి వెళ్తాను నేను అని చెప్పేసి మాట్లాడాడు. మరి అవి కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శించుకున్న దాంతో కంపేర్ చేస్తామా? చేయలేం కదా. ఇలాంటి యాంటీ సోషల్ పర్సనాలిటీస్ని సమాజం బహిష్కరించాలి. కాబట్టి సమాజం బహిష్కరించే మనుషులతో కలిసి వెళ్ళటం అనేది తప్పు అనేది మా పార్టీ. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, బాజీ గారు, భాస్కర్ గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.